ఓం నమో వెంకటేశాయ. శ్రీజానకీ జాని ముదార వృత్తిం శ్రియా సమేతం శ్రితకల్పవృక్షం లలామసాకేత మహాలయంతం రఘూత్తమం రామమనుస్మరామి. ఉదారమైనటువంటి స్వభావం కలవాడు, సుందర సాకేత నివాసి, కల్పవృక్షము కింద సీతా సమేతునుగా విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 416వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా తులసీదాస్ వారి భజన సంకీర్తన అయినటువంటి రామచంద్ర కృపాళు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ కుమార్ గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్ర కృపాలు భజో మన హరణ భవభయదారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజో మన హరణ భవభయదారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజో మన హరణ భవభయదారుణం. నవకంజలోచన కంజముఖకర కంజ పదకంజారుణం. నవకంజలోచన కంజముఖకర కంజ పదకంజారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజో మన హరణ భవభయదారుణం. నవకంజలోచన కంజముఖ కర కంజ పదకంజారుణం. శ్రీరామచంద్ర కృపాలు భజో మన హరణ భవభయదారుణం. భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశనికందనం. భజు దీన బంధు దినేశ దానవ దైత్య వంశనికందనం. రఘునంద ఆనంద కంద కౌశల చంద దశరథ నౌదనం. రఘునంద ఆనంద కంద కౌశల చంద దశరథ నౌదనం. శ్రీరామచంద్ర కృపాలు భజో మన హరణ భవభయదారుణం. శిరముకుట కుండల తిలక చారు ఉదా
సంగ్రామజిత కరదూషణ ఆజానుభుజ సరజాపధర సంగ్రామజిత కరదూషణం శ్రీరామచంద్ర కృపాలు భజు మన హరణ భవ భయ దారుణ ఇతి వదతి తులసీదాస శంకర శేషముని మనరోజనం ఇతి వదతి తులసీదాస శంకర శేషముని మనరోజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది కల దళమోజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది కల దళమోజనం శ్రీరామచంద్ర కృపాలు భజు మన హరణ భవ భయ దారుణం శ్రీరామచంద్ర కృపాలు భజు మన హరణ భవ భయ దారుణం నవ కంజలోచన కంజముఖ కర కంజ పద కంజారుణం నవ కంజలోచన కంజముఖ కర కంజ పద కంజారుణం శ్రీరామచంద్ర కృపాలు భజు మన హరణ భవ భయ దారుణం శ్రీరామచంద్ర కృపాలు భజు మన హరణ భవ భయ దారుణం శ్రీరామ జయ రామ 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 దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత
శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యాం రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశः సర్గాः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తతః ప్రచక్రమే వక్తుం వచనం సమహామునిః భరద్వాజో మహాతేజః రామం సత్యపరాక్రమం. చిత్రకూట పర్వతానికి బయలుదేరినటువంటి సీతారామ లక్ష్మణుల్ని భరద్వాజ మహర్షి వెంట ఉండి పంపిస్తూ, ఒక తండ్రి తన కుమారులని దూర ప్రదేశానికి పంపిస్తుంటే ఏ విధమైనటువంటి భావనతో ఉంటారో ఆ విధంగా రామచంద్రమూర్తిని పంపిస్తున్నందుకు కొంత బాధగా ఉన్నా మరి ఆయనకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా ఆనందిస్తున్నటువంటి వాడై ఆయనతో పాటు బయలుదేరి మరి ఆ ద్వారం వరకు ఆ ఆశ్రమ ప్రాంతం ఏదైతే ఉన్నదో అంతవరకు అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత నాయన అని భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తితోటి అంటున్నారు, నీవు ఇక్కడి నుంచి చిత్రకూటానికి వెళ్ళవలసినటువంటి మార్గం ఏమిటి అని అంటూ, తతః మహాతేజాః, కొంత దూరం అలా రాముడితో వచ్చిన తర్వాత వస్తూ గొప్ప తేజోవంతుడైన తేజశాలి అయినటువంటి భరద్వాజ మహర్షి సహ మహాముని, ఆ భరద్వాజ మహర్షి సత్యపరాక్రమం, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు, అంటే సత్యమే రాముని యొక్క బలము, అలాగే సత్యమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు, యుద్ధ విద్యలలో అన్నింటిలో నిజమైనటువంటి పరాక్రమం కలిగిన వాడైన ఆ రామునితోటి వచనం వక్తుం ప్రచక్రమే, ఈ విధంగా ఆ చిత్రకూటానికి వెళ్ళే మార్గాన్ని చెప్పడానికి ప్రారంభించాడు. గంగా యమునయో సంధిం ఆసాద్యమనుజర్షభౌ కాళిందీమనుగచ్చేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితాం. నాయనలారా, మీరు గంగాయమున సంగమ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కాళిందీ నదిని అనుసరించండి అన్నారు. కాళింది అన్నా యమునా నది అన్నా ఒకటే కావున ఆ సంగమ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుండి యమునా నది పరివాహక ప్రాంతంలో ఆ యమునా నది ఒడ్డున కొంత దూరం ప్రయాణించాలి అని చెప్పి పశ్చిమ ముఖంగా
ప్రయాణించాలి అని చెప్పి చెబుతున్నాడు. మనుజ ఋషభౌ, మనుషులలో ఉత్తమోత్తములైనటువంటి ఓ రామలక్ష్మణులారా, మొదటగా గంగాయమునయోహ సంధిమాసాద్య, గంగాయమునుల యొక్క ఆ సంగమ స్థానం ఏదైతే ఉన్నదో ఆ సంగమ స్థానానికి, ఆ ప్రదేశానికి వెళ్ళి పశ్చాన్ముఖాశ్రితాం, పశ్చిమ ముఖంగా ఉన్నటువంటిది అన్నారు. కానీ యమునా నది తూర్పు ముఖంగా పయనిస్తుంది అనేది మనకు తెలిసినటువంటి విషయం. మరి తూర్పు ముఖంగా ప్రయాణించేటటువంటి యమునా నది పశ్చిమ ముఖంగా ఎలా ఉంటుందండి అని అంటే, ఆ గంగా యమున సంగమ ప్రాంతంలో గంగానది యొక్క తాకిడికి యమునా నది పశ్చిమానికి ప్రయాణిస్తున్నట్లుగా ఉన్నదిట. అది తూర్పు వైపుకు ప్రయాణించి వచ్చినప్పటికీ కూడా ఆ సంగమ ప్రాంతంలో మాత్రం కొంత పశ్చిమం వైపుకు ప్రయాణించినట్లుగా కనిపిస్తున్నదిట. అంటే ఆ ఆటుపోట్లు ఆ విధంగా పశ్చిమం వైపుకు ఉన్నాయి. అందుకని ఏమంటున్నాడు, పశ్చిమాశ్రితాం, ఆ సంగమ ప్రాంతంలో పశ్చిమ ముఖంగా కనిపిస్తున్నటువంటిది అని. ఎందుకు అంటే గంగా యమున ఈ రెండింటిలోనూ కూడా ఎక్కువగా వేగంగా ప్రయాణించేటటువంటిది గంగానది అవటం వల్ల ఆ సంగమ ప్రాంతంలో గంగానది యొక్క వేగముతోటి మరి ఆ యమునా నది ఆ కలిసిన చోట వెనక్కి వస్తున్నట్లుగా కనిపిస్తుందిట. మరి అదే పశ్చిమాభిముఖంగా ఉన్నట్లు కనిపిస్తుంది అని అంటున్నారు. అందుకనే పశ్చాన్ముఖాశ్రితాం, పశ్చిమముఖంగా ఉన్నట్లు కనిపించేటటువంటి, అంటే కొంత దూరము పశ్చిమముఖంగా కనిపించేదైన కాళిందీం నదీం, కాళిందీ నది అయినటువంటి కళింద పర్వతము నుండి ఆవిర్భవించడం ద్వారా కాళింది అని యమునా నదికి పేరు. ఏ విధంగా అయితే హిమోత్పర్వతం నుండి ఆవిర్భవించినటువంటి గంగా నదికి హైమవతి గంగా అని చెప్పి అంటారు కదా, హైమవతి గంగా అని, అలాగే ఇక్కడ కళింద పర్వతం నుండి ఆవిర్భవించింది కావున కాళింది అని యమునా నదికి పేరన్నమాట. అటువంటి కాళిందీం నదీం అనుగచ్చేతాం, ఆ కాళింది నదిని అనుసరించి ఆ నది ఒడ్డున కొంత దూరం మీరు ప్రయాణించాలి అని చెప్పి అన్నారు. అంటే అక్కడ సంగమ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత యమునా నది ఎటువైపు నుంచి వచ్చిందో ఆ యమునా నది తీరాన్ని అనుసరించి కొంత దూరం అనుసరించి వెళ్ళాలి అన్నారు. కాళింది సూర్యతనయ యమునా అని అంటూ మరి సూర్యుని యొక్క కుమార్తెగా యమునా నదిని చెబుతారు, కాళింది నదిని చెబుతారు. అక్కడ విశేషం ఏమిటి అంటే కాళింది నదికి సర్వమంగళ అనే పేరు కూడా ఉన్నది. ఎందుకని అంటే సర్వాణి హృదయస్థాని మంగళాన్ని శుభాని చ దదాతి చ ఈప్సితాల్లోకి తేన సా సర్వమంగళ అని చెప్పి, ఎవరైతే ఆ యమునా నదిలో స్నానం చేస్తారో వారికి వారి మనస్సులలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చుతుంది కావున, సమస్తమైనటువంటి మంగళములను కలుగజేస్తుంది కావున యమునా నదిని సర్వమంగళ అని చెప్పి అన్నారు. అలాగే సంగమాత్ గమనాత్ గంగా లోకేదేవి విభావ్యతే, అలాగే గంగానదిలో అది సంగమించి మరింత గొప్పగా ఆ పవిత్రతను సంతరించుకుని ఫలితాన్ని, అక్కడ స్నానం చేసినటువంటి వారికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని అంటూ, అలాగే యముని యొక్క చెల్లెలిగా కూడా యమునా నదిని చెబుతారు. అంటే శనైశ్వరునికి యమునికి కూడా చెల్లెలుగా యమునా నదిని చెబుతున్నారు. భ్రాతా శనైశ్చరశ్చాశ్చ, ఇక్కడ సావర్ణి మన్వంతరంలో సావర్ణ్యం మేరుపృష్ఠేతు తపోఘోరం చకార అద్యాది భవితాలోకే మను సావర్ణికేంతరే అని చెప్పి అంటూ, సావర్ణి మన్వంతరంలో మరి ఆ శనైశ్వరుడు సూర్యుడి నుండి ఆవిర్భవించినటువంటి వాడై ఆయన మరి గ్రహత్వాన్ని పొందాడు అని, అదేవిధంగా యముని యొక్క చెల్లెలైనటువంటి, అలాగే యముడు ఆ యముని యొక్క చెల్లెలైనటువంటి యమునా నది నదీత్వాన్ని, అంటే జలరూపంలో నదీత్వాన్ని పొంది లోకాన్ని పావనం చేస్తుంది అని మనకు అగ్నిపురాణంలో విశేషంగా తెలియజేశారు. ఇలాగా సూర్యుని యొక్క పుత్రికగా పేరుగాంచినటువంటిది యమునా నది. ఇంతేకాదు మరో విశేషం, యచ్చతి గంగాం ఇది యమున, గంగానదిలో కలుస్తుంది కావున ఆమెకు యమున అనే పేరు కూడా వచ్చిందిట. ఇలాగా అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి.
అంతేకాదు బృందావనంలో ఈ యమునా నది భగవానుని యొక్క సుషుమ్నా నాడిగా తెలియజేస్తారంటే, సుషుమ్నా నాడి అంటే మనకు మన శరీరంలో ఆజ్ఞలన్నింటినీ కూడా ఇచ్చేది, మనం ధారణాశక్తిని ఇచ్చేటటువంటిది సుషుమ్నా నాడిగా చెబుతూ ఉంటారు. అలాగా ప్రధానమైన శరీరంలో సుషుమ్నా నాడి ఏ విధంగా అయితే ప్రధానమైనటువంటిదో, బృందావనంలో పవిత్రతను చేకూర్చడంలో యమునా నది కూడా ఆ విధమైనటువంటి ప్రధానమైనది అని చెప్పి సాక్షాత్తు భగవానుడే చెప్పాడని మనకు పద్మపురాణంలో తెలియజేశారు. అలాగే కాళిందీ నది యొక్క జలము నల్లగా కనిపిస్తూ ఉంటుందిట. ఏమిటి అలా కనిపించడంలో విశేషము అని అంటే, అది ఆ యమునా నదిలో ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు స్నానము చెయ్యటం ద్వారా ఆయన యొక్క తాపముతోటి ఆ యమునా నది ఆ విధంగా నల్లగా మారింది అన్నారు. అంటే మన్మధుని యొక్క చాపముందు ఆ బాణం తగిలినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ తరువాత అలాగా ఆయన పర్యటిస్తూ యమునా నదిలో స్నానం చేశారు. తద్వారా ఆయనకు ఉన్నటువంటి తాపం ఏదైతే ఉందో ఆ వేడి వల్ల యమునా నది ఆ విధంగా నల్లగా మారి అప్పటి నుండి కూడా ఆ జలము నల్లగా ఉన్నది అని మనకు వామన పురాణంలో తెలియజేశారు. అంతేకాదు ఈ యమునా నదిలో కనుక జ్యేష్ఠ శుక్ల ద్వాదశి రోజున కనుక స్నానము కానీ పితృతర్పణములు కానీ చేసినట్లయితే అది పితృదేవతలకు చాలా ప్రీతికరంగాను, వారిని తరింపజేసే విధంగాను, అలాగే స్నానం చేసినటువంటి వారికి సకల తీర్థములలోనూ స్నానం చేసినటువంటి ఫలము లభిస్తుంది అని మనకు విష్ణు పురాణంలో తెలియజేశారు. ఇలాగా యమునా నది యొక్క విశేషములు అనేకమైనవి ఉన్నాయి. మరి అటువంటి విశేషములు కలిగిన యమునా నదిని అనుసరించి కొంత దూరం మీరు ప్రయాణించాలి నాయన అని అంటూ, అధాసాద్యతు కాళిందీం శీఘ్రస్రోతో ఆపగాం తస్యాస్తీరం ప్రచలితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ. అక్కడ అధాసాద్యతు కాళిందీం శీఘ్ర స్రోతసమాపగాం అని అంటూ రాఘవౌ రామలక్ష్మణులతో చెబుతున్నారు. ఓ రామలక్ష్మణులారా, అలా కొంత దూరం మీరు యమునా నదిని అనుసరించి ప్రయాణించిన తర్వాత శీఘ్రసోతసం కాళిందీం ఆపగాం ఆసాద్య, మరి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి కాళిందీ నదిని చేరుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారు. గంగా నదిని కలిసే చోట కాళిందీ నది అంటే ఆ యమునా నది వేగంగా ప్రయాణించడం లేదు. ఎందుకు అంటే అలా వేగంగా ప్రయాణించి గంగా నదిలో కలిసిన తర్వాత కొంత దూరం అది వెనక్కి వెళ్ళడం వల్ల అక్కడ దాని యొక్క వేగం అనేది తగ్గింది. అయితే గంగానదిని అనుసరించి కొంత వెళ్ళిన తర్వాత, యమునా నదిని అనుసరించి కొంత వెళ్ళిన తర్వాత అక్కడ యమునా నది తూర్పుముఖంగా గంగానది వైపుకి చాలా వేగంగా ప్రయాణించి వస్తూ ఉన్నది. అంటే గంగానదిలో కలిసినటువంటి చోట నుండి కొంత దూరము ఆ యమునా నదికి వేగం అనేది లేదు. ఎందుకంటే గంగానదిలో కలవటం వల్ల కాస్త ఆటుపోట్లు ఎదురుపోట్లు వస్తాయి కదా, తద్వారా అక్కడ వేగం లేదు. కానీ మరికొంత దూరం వెళ్ళిన తర్వాత అలా ప్రవహించి వస్తున్నటువంటి యమునా నది కనిపిస్తుంది కదా, అందుకని చెబుతూ ఉన్నాడు కాళిందీం శీఘ్రస్రోతసం కాళిందీం ఆపగం ఆసాద్య. గంగానది వైపు వేగంగా ప్రయాణిస్తున్నటువంటి కాళిందీ నది ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత, అంటే ఎక్కడైతే ఆ యమునా నది వేగంగా ప్రయాణిస్తున్నట్టుగా వేగంగా ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుందో అక్కడికి చేరిన తర్వాత ప్రచలితం పురాణం తస్యాస్తీరం ప్రేక్ష్య, ప్రాచీనమైనటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి తస్యాస్తీరం తీర్థం ఆ యమునా నదిలోకి దిగి, అంటే ఆ యమునా నదిలో దిగటానికి యోగ్యమైనటువంటి స్థానం ఏదైతే ఉందో దానిని చూచుకుని తత్ర యోయం ప్రవంకృత్వ, అక్కడ మీరు యమునా నదిని దాటి అంశుమతీం నదీం తరత. అంశుమతీ నది అన్నా సరే యమునా నది అనే అర్థము. అంశుమాన్ అంటే సూర్యుడు, సూర్యునికి సంబంధించినటువంటిది, సూర్యుని యొక్క పుత్రికగా చెప్పబడుతున్నది కావున
యమునా నదిని అంశుమతి నది అని కూడా అని అంటారు. మరి అటువంటి సూర్యపుత్రిక అయినటువంటి ఆ యమునా నదిని తరత దాటండి అని అన్నారు. ఇక్కడ తస్యాహ తీర్థం ప్రేక్ష్య, ఆ నదిలో దిగటానికి యోగ్యమైనటువంటి ప్రవాహం ఉన్నప్పటికీ కూడా క్షేమంగా దాటడానికి యోగ్యమైన మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని చూసుకుని దిగండి అన్నారు. ఎందుకంటే పూర్వం కూడా మనం అనుకున్నాం, నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య అని అన్నారు. నదులలో దిగేటప్పుడు విశ్వాసంగా నాకు తెలిసిందేలే, నేను ఎప్పుడు చూసేదేలే అని చెప్పి అలా దిగకూడదు. నాకు ఈత వచ్చులే అని చెప్పి ఎలా పడితే అలా దిగకూడదు. ఎందుకు అంటే ఎప్పుడు నదిలో ఏ విధంగా ప్రవాహం ఉంటుందో అలాగే ఎక్కడ ఏ విధంగా ఆ గుంతలు కానివ్వండి అవి ఉంటాయో తెలియదు. కావున నదులలో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి. అందుకనే ఇక్కడ భరద్వాజ మహర్షి కూడా రామలక్ష్మణులతో చెబుతున్నాడు, ఆ నదిలో దిగేటటువంటి ప్రాంతాన్ని జాగ్రత్తగా చూసుకుని ప్రవంకృత్వ అంశుమతీం నతీం తరత, అక్కడ చక్కటి ఒక తెప్పను తయారు చేసుకుని ఏర్పాటు చేసుకుని అంశుమతీం నదీం తరత, సూర్యునికి సంబంధించి సూర్యపుత్రిక అయినటువంటి యమునా నదిని మీరు అక్కడ దాటండి రాయన అని చెప్పి భరద్వాజ మహర్షి రామలక్ష్మణులకు తెలియజేసి తతోన్యగ్రోధమాసాద్య, ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నది, తత్ర యూయం ప్రవంకృత్వ తరతాం శుమతీం నదీం తతోన్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్చదం. ఇంకా ఆ తర్వాత యమునా నదిని దాటిన తర్వాత ఆ యమునా నది అవతల ప్రాంతంలో అవతలి ఒడ్డున హరిచ్ఛదం, ఆకుపచ్చని చక్కటి ఆకులతోటి విరాజిల్లుతున్నటువంటిది, శ్యామలం. అంతేకాదు మరి ఆ ఆకుపచ్చదనం కూడా ముదురు ఆకుపచ్చగా ఉండి నల్లగా కనిపిస్తూ ఉంటుందిట. అలాగా శ్యామలం, నల్లనైనటువంటిది, మహాంతం, చాలా పెద్దదైన, బహుభి వృక్షై వివృద్ధం, అనేక వృక్షముల చేత వృద్ధి చెందినటువంటిది, అనేక వృక్షములతో కూడి బాగా పెరిగినటువంటిది అయిన శ్యామం. ఆ మర్రి చెట్టు చూడటానికి నల్లగా కనిపిస్తున్నది, దాని పేరు కూడా నలని అని అన్నారు. వృక్షై శ్యామం సిద్ధోపసేవితం, సిద్ధులందరూ కూడా మహర్షులందరూ కూడా ఆశ్రయించి తమ తమ తపస్సులు చేసుకుంటూ ఆ వృక్షాన్ని సేవిస్తూ ఉంటారు. అటువంటి న్యగ్రోధం ఆసాద్య, మర్రి చెట్టు దగ్గరకు మీరు చేరుకుంటారు. ఆ మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్న తర్వాత మరి ఒక పని చేయవలసి ఉన్నది అని అంటూ, మరి ఆ యమునా నదిని దాటిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, అనేకమైనటువంటి వృక్షములతోటి చుట్టూ ఉన్నటువంటిది, మధ్యలో చాలా పెద్దదిగా నల్ల రంగులో కనిపిస్తున్నటువంటి ఆ మర్రి చెట్టు ఉంటుంది. అక్కడికి మీరు చేరుకున్న తర్వాత తస్మై సీతాంజలిం కృత్వా ప్రయుంజీతాశిష శివా సమాసాద్యతు తం వృక్షం వసేద్వాతిక్రమే తవా. ఇక్కడ తస్మై సీతాంజలిం కృత్వా ప్రయుంజీతాశిష శివా, మరి ఆ మర్రి చెట్టుకి సీతాదేవి నమస్కరించి ఆ చెట్టు యొక్క ఆశీస్సులను తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ చెట్టు దగ్గర అనేక మంది మహర్షులు తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపశ్శక్తితోటి కూడినటువంటిది, అనేకమైనటువంటి పక్షులకు జంతువులకు ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటిది, నీడనిచ్చేటటువంటిది, మహర్షులందరూ కూడా సేవించేటటువంటిది అయిన ఆ పవిత్రమైన ఆ మర్రి చెట్టుకి సీతాదేవి చక్కగా నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి, అనుమతిని పొందాలి అని అంటూ సమాసాద్యతు తం వృక్షం వసేద్వాతిక్రమే తవా క్రోశమాత్రం తతో గత్వా నీలం ద్రక్ష్యథ కాననం. ఇంకా అక్కడ నుంచి ఆ మర్రి చెట్టుని దాటి క్రోశమాత్రం, ఒక క్రోశు దూరము వెళ్ళిన తర్వాత, క్రోశు దూరము అంటే మనం అనుకున్నాం సుమారుగా 5 మైళ్ళ దూరము అని చెప్పి, అంటే సుమారుగా 8 కిలోమీటర్ల దూరం ఉండవచ్చునమాట. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం అయోధ్య నగరం నుండి రాముడు బయలుదేరినప్పుడు కూడా రాముడు వచ్చేటప్పుడు అనేకమైనటువంటి వృక్షములకు దేవాయతనములకు కూడా ప్రదక్షిణంగా వచ్చాడు అని.
ఎందుకు అంటే దేవతా వృక్షములు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షరాజములు వాటిలో దైవాంశ అనేది ఉంటుంది కావున వాటికి నమస్కరించి ప్రదక్షిణంగా వెళ్ళాలి అనేది సంప్రదాయం. అందుకనే ఇక్కడ అందులోనూ ప్రత్యేకంగా మర్రి చెట్టు దగ్గర సీతాదేవి ప్రత్యేకంగా నమస్కరించి తనకు తన భర్తకు తమ పరివారానికి మంచి జరగాలి అని కోరుకోవాలి. అంటే భార్య మర్రి చెట్టుకు నమస్కరించి తమ కుటుంబం యొక్క క్షేమాన్ని కోరుకోవడం అనేది విశేషంగా మనకు తెలియజేస్తున్నారన్నమాట. ఇలాగా మరి అలా ఆ మర్రి చెట్టుకి నమస్కరించి ప్రదక్షిణంగా ఆ మర్రి చెట్టుని దాటి వెళ్ళి క్రోశమాత్రం తతోగత్వ నీలం ద్రక్ష్యథ కారణం, ఒక క్రోశ దూరము వెళ్ళిన తర్వాత పలాశ బదరీ మిశ్రం అంటే నీలం ద్రక్ష్యథ కారణం, నల్లనైనటువంటి అడవిని చూస్తారు అన్నారు. నల్లనైనటువంటి అడవి అంటే దట్టమైనటువంటి అడవి అని అర్థం అన్నమాట. అలా ఆ అడవిలోకి వెళ్ళవలసి ఉంటుంది అని అంటూ పలాశ బదరీ మిశ్రం రమ్యం వంశైశ్చ యామునైః సపంధాశ్చిత్రకూటస్య గతశుబహుశో మయా. మరి అక్కడికి పలాశ బదరీ మిశ్రం మోదుక చెట్లు అలాగే రేగి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నటువంటిది అయిన యామునై వంశైశ్చ రమ్యం, యమునా నదికి సంబంధించినటువంటి ఆ యమునా నది పరివాహక ప్రాంతంలో ఉండడం ద్వారా ఆ నదీ తీర్థము చేత బాగా పోషింపబడినటువంటి వంశైశ్చ వెదురు చెట్లు ఏవైతే ఉన్నాయో వాటితోటి కూడా రమ్యం, చాలా రమ్యంగా అందంగా గోచరించేది నీలం. నీలము అనే పేరు కలిగినటువంటిది నల్లగా కనిపించేటటువంటిది అయిన కాననం ద్రక్ష్యథ. మీరు ఆ అడవిని చూస్తారు నాయన. ఆ అడవిని చూసిన తర్వాత సపంధాశ్చిత్రకూటస్య గత శుభశోమయ, ఆ మార్గం గుండానే మీరు చిత్రకూట పర్వతానికి వెళ్ళాలి. అదే చిత్రకూట పర్వతానికి వెళ్ళేటటువంటి మార్గము శుభహుశోమయ. నేను చాలాసార్లు ఆ చిత్రకూట పర్వతానికి వెళ్ళాను కావున ఆ మార్గం నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఆ నీలమనే పర్వతం, నీలమనే వనం గుండా అడవి నుండి మీరు చిత్రకూట పర్వతం వైపుకి ప్రయాణించండి అని చెబుతూ రమ్యోమార్దవయుక్తశ్చ వనదావైర్వివర్జితః అంటూ మరి అది చాలా రమ్యమైనటువంటి ప్రదేశము. రమ్యము అంటే ఎక్కడ చూస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక కొత్తదైనటువంటి అందము కనిపించడము, ఎక్కడ చూసినా మరలా చూడాలి అని అనిపించడము, అటువంటి దానినే రమ్యము అని చెప్పి అంటారన్నమాట. అంతకుముందు చూడండి, పలాశ బదరీ మిశ్రం రమ్యం వంశైశ్చ యామునై సబంధాశ్చిత్రకూటస్య గత శుభశోమయ అభివాద్య తథేత్యుక్త్వా రామేణ వినివర్తితః అని అంటూ ఈ విధంగా మరి భరద్వాజ మహర్షి మార్గాన్ని చెబుతూ అది చాలా రమ్యంగా ఉంటుంది. అలాగే అక్కడ దావానలము అని అంటారు కదా, అంటే అడవిలో కారుచిచ్చు మొదలైనటువంటివి ఉంటాయి. అటువంటి కారుచిచ్చుకి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ కూడా అక్కడ ఉండదు. అంటే ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండడం ద్వారా అక్కడ కారుచిచ్చు అనేది కూడా ఉండదు. కావున ఆ ప్రదేశము చాలా క్షేమంగా, అంటే రక్షణతో కూడినటువంటిది, క్షేమంగా ఉండగలిగినటువంటిది అని చెప్పి అంటూ రమ్య మార్దవయుక్తశ్చ, చాలా రమ్యమైనటువంటిది. అలాగే సన్ననైనటువంటి ఇసుక ప్రాంతముతో ఉండడం ద్వారా నడవడానికి కూడా కాళ్లకు ఏమాత్రము ఇబ్బంది లేకుండా మెత్తగా ఉన్నటువంటి ఇసుకతో కూడినటువంటిది. వనదావై వివర్జిత, ఇటువంటి వనదావములు అంటే కారుచిచ్చు మొదలైనటువంటి ప్రమాదములు ఏవి కూడా లేనటువంటిది అని చెప్పి భరద్వాజ మహర్షి చెబుతూ ఇతి బంధానమావేద్య మహర్షి సన్యవర్తత. ఈ విధంగా భరద్వాజ మహర్షి రామలక్ష్మణులకి వారికి ఆ చిత్రకూట పర్వతానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని చక్కగా బోధించి అక్కడ నుంచి న్యవర్తత, రాముని యొక్క మాటతోటి స్వామి ఇక మీరు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి, ఎంత దూరం మాతో పాటు నడిచి వస్తారు అని
రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షిని అక్కడి నుంచి వెనక్కి పంపిస్తే అలాగా ఆయన అక్కడ ఆగారనమాట. స మహర్షిహీతి పంధానం ఆవేద్య తథేత్యుక్త్వా, అలాగే వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళు రామలక్ష్మణులు కూడా అలాగే మేము వెళ్ళొస్తాము అని చెప్పిన తర్వాత అభివాద్య, మరి రామలక్ష్మణుల యొక్క అభివాదాన్ని పొందినటువంటి వాడై రామలక్ష్మణులను నమస్కరించగా న్యవర్తత, రాముని చేత వెనక్కి పంపబడిన వాడంటే రాముడు నమస్కరించి వెళ్ళిరండి అని చెప్పగా భరద్వాజ మహర్షి వెనుకొక మరలా ఆశ్రమానికి వచ్చేశారు. ఉపావృత్తే మునౌ తస్మిన్ రామో లక్ష్మణమబ్రవీత్ కృతపుణ్యాస్మ సౌమిత్రే మునిర్యన్నోను కంపతే. మరి ఇంకా భరద్వాజ మహర్షి తిరిగి వచ్చిన తర్వాత తస్మిన్ మునౌ ఉపావృత్తే, భరద్వాజ మహర్షి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోగా రామ లక్ష్మణం అబ్రవీత్, రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు ఏమని, సౌమిత్రే కృతపుణ్యాస్మ, మనము చాలా పుణ్యాత్ములమయ్యా లక్ష్మణ, చాలా పుణ్యం చేసుకున్నామయ్యా అని అన్నారు. ఎందుకు అంటే యత్ ముని నహ అనుకంపతే, భరద్వాజ మహర్షికి మన మీద ఎంతటి ప్రేమ, మనకు ఎంత అతిథి సత్కారాన్ని చేశాడు, ఎంతటి అనుగ్రహాన్ని మన మీద చూపించాడు. అటువంటి గొప్పవాడైన మహర్షి మనల్ని అనుగ్రహించాడు అంటే, మన మీద ఆదరాన్ని చూపిస్తున్నాడు అంటే మనం చాలా పుణ్యాత్మలం లక్ష్మణ, ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాము అని రాముడు అంటున్నాడు. చూడండి, సాక్షాత్ రామచంద్రమూర్తి కూడా తాను ఆతిథ్యాన్ని పొంది, తాను గొప్పవాణ్ణి కాబట్టి తనకు ఆతిథ్యాన్ని చేశాడు అనే భావన కాకుండా మనం పుణ్యాత్మనము, అదృష్టం చేసుకున్నాము, భరద్వాజ మహర్షి గొప్పవాడు కావున ఆయన మనకు ఆతిథ్యం చేశాడు అని చెప్పి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారి వెందు చూపించవలసినటువంటి కృతజ్ఞతాభావాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే అంటున్నాడు, మనం చాలా అదృష్టవంతులం, పుణ్యాత్ములం లక్ష్మణ, భరద్వాజ మహర్షి అంతటి వాడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగాము అని అంటూ వాళ్ళు ముందుకు వెళుతూ ఇతితౌ పురుష వ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ సీతామేవాగ్రత కృత్వా కాళిందీం జగ్మతుర్నదీం. ఈ విధంగా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ సీతాదేవిని ముందు వెళ్ళమని చెబుతూ ఆమెను అనుసరిస్తూ వీళ్ళు ఈ విధంగా కాళిందీ నదిని అనుసరించి వెళుతూ ఉన్నారు. మనస్మినవు, మంచి మనస్సు కలిగినటువంటి వారు, ధైర్యం కలిగినటువంటి వారు, పురుషశ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణులు మంత్రయిత్వా, భరద్వాజ మహర్షి చెప్పినట్లుగా ఆ మార్గాన్ని తమ మనస్సులో మననం చేసుకున్న వాళ్ళై, గుర్తుంచుకున్నటువంటి వాళ్ళై సీతాం అగ్రత కృత్వా, సీతాదేవిని ముందు ఉంచుకుని కాళిందీం నదీం జగ్మతు, ఆ యమునా నదిని అనుసరించి వాళ్ళు వెళుతూ ఉన్నారంటే ఆ యమునా నది వైపుకి వెళ్ళడానికి, చిత్రకూటం వైపుకి వెళ్ళడానికి వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉన్నారు. అధాసాధ్యతు కాళిందీం శీఘ్రశ్రోతో వహాం నదీం చింతామాపేదిరే సర్వే నదీం జలతి తీర్షవః. మరి భరద్వాజ మహర్షి చెప్పినట్లుగా మొదట గంగా యమునా సంగమ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నుండి మరి యమునా నదిని అనుసరించి యమునా నది యొక్క ప్రవాహం ఎక్కడైతే కనిపిస్తుందో వేగంగా అక్కడ వరకు కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నదిని దాటాలి కదా. ఇక్కడ చూడండి, అధ సర్వే శీఘ్రస్రోతో వహాం కాళిందీం నదీమాసాద్య, సీతారామ లక్ష్మణుడు మరి వేగంగా ప్రవహించేటటువంటి ఆ యమునా నది యొక్క ఆ ప్రదేశానికి వచ్చి నదీ జల తితీర్షవ చింతాం ఆపేదిరే, ఆ నదిని దాటడం కోసం ఎలా దాటాలి ఈ నదిని, ఎక్కడ మనం ఈ నదిని దాటాలి అని చెప్పి వాళ్ళు రామలక్ష్మణులు ఆలోచిస్తూ తౌకాష్ట సంఘాటమథో చక్రతుస్సుమహాప్లవం శుష్కైర్వంశై సమాస్తీర్ణం ఉషీరైశ్చ సమావృతం. ఇంకా వాళ్ళు ఆలోచించారు, ఈ ప్రాంతంలో అయినట్లయితే ఈ నదిని మనం తెప్పతోటి పడవతోటి దాటగలుగుతాము అని ఆలోచించి మరి దానికి కావలసినటువంటి తెప్పను సిద్ధం చేసుకోవాలి కదా. అందుకని ఇంకా ఆ తరువాత నదీ ప్రాంతానికి వచ్చిన తరువాత శుష్కై వంశై, ఎండినటువంటి వెదురు కర్రలతోటి
చూడండి, అక్కడ వాల్మీకి మహర్షి అనేకమైనటువంటి వెదురు చెట్లతోటి విరాజిల్లుతున్నటువంటిది ఆ యమునా నది యొక్క ప్రదేశం అని చెప్పారు కదా. అంటే అక్కడ వెదురు కర్రలు చాలా ఎక్కువగా లభిస్తాయి. తద్వారా వీరు ఆ తెప్పను కూడా పడవను కూడా చక్కగా చేసుకోవచ్చని తెలియజేశారు. శుష్కై వంశై సమాస్తీర్ణం, చక్కగా ఎండినటువంటి ఆ వెదురు కర్రలతోటి నిర్మించబడి ఉషీరైశ్చ సమావృతం, గడ్డి వేళ్ళు ఏవైతే ఉంటాయో మొక్కల యొక్క వేళ్ళు, ఆ వేళ్లతోటి గట్టిగా ఆ వెదురు కర్రలని ముందు పరిచారు. పరిచిన తర్వాత ఒక కర్రతో ఒక కర్రని అల్లినట్లుగా వాళ్ళు ఆ వేళ్లతోటి అల్లి కాష్ట సంఘాటం సుమహాప్రవంచక్రతు, ఆ కర్రల యొక్క వెదురు కర్రల యొక్క సమూహంతో దాటడానికి, ఆ నదిని దాటడానికి చక్కటి పడవను తెప్పను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఏర్పాటు చేసుకుని ఆ తెప్పలో యమునా నదిని దాటడానికి సిద్ధపడ్డారు. మరి యమునా నదిని దాటిన తర్వాత అక్కడ జరిగినటువంటి విశేషములేమిటి అనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తతః తతః ప్రచక్రమే వక్తుం వచనం సమహామునిః భరద్వాజః మహాతేజాః రామం సత్యపరాక్రమం గంగాయమునయోః సంధిం ఆసాద్య మనుజర్షభౌ కాళిందీం అనుగచ్ఛేతాం నదీం పశ్చాన్ముఖాశ్రితాం అథాసాద్యతు కాళిందీం శీఘ్రశ్రోతసం ఆపగాం తస్యాస్తీర్థం ప్రచలితం పురాణం ప్రేక్ష్య రాఘవౌ తత్ర యూయం ప్లవం కృత్వా తరతాం సుమతీం నదీం తతః న్యగ్రోధమాసాద్య మహాంతం హరితచ్ఛదం వివృద్ధం బహుభిర్వృక్షైః శ్యామం సిద్ధోపసేవితం తస్మై సీతా అంజలిం కృత్వా ప్రయుంజీత ఆశిషః శివాః సమాసాద్యతు తం వృక్షం వసేత్వా అతిక్రమేతవా రోషమాత్రం తతో గత్వా నీలం ద్రక్ష్యథ కాననం పలాశ బదరీ మిశ్రం పలాశ బదరీ మిశ్రం రమ్యం వంశైశ్చ యామునైః సపంథాః చిత్రకూటస్య గతః సుబహుశో మయా రమ్యః మార్దవయుక్తశ్చ వనదావైః వివర్జితః ఇతి పంథానం ఆవేద్య మహర్షిః సన్యవర్తత అభివాద్య తథేత్యుక్త్వా రామేణ వినివర్త
వినివర్తితః ఉపావృత్తే మునౌ తస్మిన్ రామః లక్ష్మణమబ్రవీత్ కృత పుణ్యాస్మా సౌమిత్రే మునిర్యన్నః అనుకంపతే ఇతి తౌ పురుషవ్యాఘ్రౌ మంత్రయిత్వా మనస్వినౌ సీతాం ఏవాగ్రతః కృత్వా కాళిందీం జగ్మతుర్నదీం అథాసాద్యతో కాళిందీం శీఘ్రశ్రోతో వహాం నదీం చింతాం ఆపేదిరే సర్వే నదీ జల తితీర్షవః నదీ జల తితీర్షవః తౌకాష్ఠ సంఘాటమథః సంఘాటమథః చక్రతుః సుమహాప్లవం శుష్కైర్వంశైః సమాస్తీర్ణం ఉషీరైశ్చ సమావృతం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచపంచాశే సర్గే ద్వాదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాద విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు
దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh